ఎవరైతే అనారోగ్య బలవుతారో వాడికి బానిసలు అవుతారో మన జీవితం అనేది దుర్బలం అవుతుంది. ఏం పని చేయడం మధ్య పదార్థాలు వాడితే పిచ్చోలు కూడా అవుతారు. ఎట్లా పిచ్చోలు అవుతారంటే అది లేకపోతే మేము బతకలేమనే స్థితికి వస్తాం. కాబట్టి మీరు విద్యార్థులు మేము రెగ్యులర్ కూడా చెప్తున్నాం, ఎలాంటి చెడు అలవాట్లకు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి అలవాటు పడద్దు. అది స్లో పాయిజన్ లెక్క మనం ఏం చేస్తాం తినేస్తుంది. తర్వాత అల్టిమేట్ లాస్ట్కి వెళ్ళి చేస్తాం. కాబట్టి అవి బాధ్యతలు కావద్దు. మీరు ఆర్థికంగా నష్టపోతారు, చదువుపరంగా నష్టపోతారు, సమాజపరంగా నష్టపోతారు, మీ కుటుంబపరంగా నష్టపోతారు, మీ యొక్క దేశ ఆర్థిక పరిస్థితి కూడా దివాలా తీస్తుంది. ఎక్కడైతే యూత్ మంచిగా ఉంటుందో వాళ్ళు ఫ్యూచర్లో కాబోయే సిటిజన్స్ అంటే భావి భారతానికి ఉపయోగపడతారు. కాబట్టి మీ శక్తే మన దేశానికి ఒక ఫ్యూచర్ రాబోయే ఫ్యూచర్. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు ఆరోగ్యమైన సమాజంలో ఉంటే, ఎలాంటి చెడు అలవాట్లు పడకపోతే తప్పకుండా మన భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఎన్నున్నాయి, మొత్తం పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. యూఎన్ఓలో ఓన్లీ 5 ఉన్నాయి. ఒకటేంటిది అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, చైనా. వీళ్ళకి వీటో అధికారం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వీటో చేస్తే ఎవరు మాట్లాడకూడదు. మరి మనకు కూడా రావాలంటే మనం కూడా అన్ని రంగాల్లో ముందుండాలంటే ముందు ఇది ఈ యాంటీ డ్రగ్స్ 50% కూడా తీసుకోవద్దు, మంచిది కాదు. అది మీ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తాయి, కుటుంబాన్ని నాశనం చేస్తాయి, అందరు ఇబ్బంది పడతారు, ఆర్థికంగా సామాజికంగా అవన్నీ ఇబ్బంది పడతారు. కాబట్టి సార్ వాళ్ళు చెప్పినట్టు మంచిగా ఉండండి. మన భవిష్యత్తుని మన మనసు ఏదైతే చెప్తుందో అదే మనం చేస్తాం. కాబట్టి మన మనసు ఏం చెప్పాలి, వీటిని దూరంగా ఉండాలని చెప్తే మనం కూడా అదే చేస్తాం. అంటే మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే మనకు భవిష్యత్తు. ఎందుకంటే మీరు కాబోయే భావి భారత పౌరులు. ఒక 20 తర్వాత మీరే ఇందులో ఎంతమంది ఆఫీసర్స్ అవుతారో, ఎంతమంది ఒక ఆఫీసర్ కావాలని లేదు, 10 గ్రాముల పొలం ఉంటే కూడా దాంట్లో కూడా పైకి కావచ్చు. ఆర్థికంగా ఉద్యోగం వస్తే మంచి అని కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఇదే కావచ్చు. కానీ మీలో మంచి అలవాట్లే మీ భవిష్యత్తునే వేస్తారు. అండ్ వన్స్ అగైన్ ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇట్ టైం.